Yeah, okay. All that apart. Right now we are concentrating on our food. So how is our food made? How is it synthesized? It is only because of this process of photosynthesis. So ఏం జరుగుతుంది? So this is simple photosynthesis reaction in which గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అండ్ నీళ్ళని కలిపి ఆకుల లోపల ఇన్సైడ్ ద లీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఇది సన్లైట్ లేకుంటే ప్రాసెస్ జరగదు. The plants synthesize the C6H12O6 is nothing but glucose and also మనకు అవసరం ఉండే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో వాట్ ఈస్ సో ఇంపార్టెంట్ అబౌట్ దిస్ రియాక్షన్ ఇస్ మనకు ఆహారం అనేది ఈ గ్లూకోజ్ని కాంపాక్ట్ చేసి 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 ప్లాంట్స్ మేక్ ఇట్ ఇంటూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్టార్చ్గా కన్వర్ట్ చేసి దట్ ఈస్ వాట్ వీ బర్న్ టు గివ్ అవర్ సెల్స్ ఎనర్జీ. మనకు ఎనర్జీ వచ్చేదే ఈ గ్లూకోజ్ని కాల్చినప్పుడు. ఇప్పుడు ఎలా పెట్రోల్ కాల్స్తే బండి ముందుకు జరుగుతుందో ద సేమ్ వే మనకు ఏం పెట్రోల్ అంటే ఇట్ ఈస్ దిస్ బర్నింగ్ ఆఫ్ గ్లూకోజ్ విచ్ గివ్స్ అస్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద లీవ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో సన్లైట్ ఇస్ అ ఫార్మ్, ఇట్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఈ భూమి పైన ఉండే అన్ని జీవులకు ఎనర్జీ వస్తుండేది సూర్యుడి నుంచి. అందుకే సూర్య నమస్కారం చేయండి అని చెప్తారు. కానీ ఆ ఎనర్జీని మనకు యూజబుల్ ఫామ్లో ఇచ్చేది ఏమి? చెట్లు. చిన్న గడ్డి నుంచి పెద్దవాన్ కావచ్చు, దే హ్యావ్ ద కెపాసిటీ సూర్యుడి శక్తిని మనకు వాడేలాంటి రూపంలో మార్చి ఇచ్చే శక్తి ఉండేది చెట్లు మాత్రమే. మీరు ఎంత టెక్నాలజీ వచ్చినా ఏం చేసినా వీ కెనాట్ స్టాండ్ ఇన్ ద సన్లైట్ అండ్ క్రియేట్ గ్లూకోజ్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాంట్స్. అందుకే సూర్య నమస్కారం మాత్రమే కాదు, చెట్లు కూడా ఒకసారి వెళ్ళి నమస్కారం పెట్టండి, చెట్లు చుట్టూ తిరగండి అంటారు. ఇట్ ఈస్ నాట్ మూఢనమ్మకము, ఇట్ ఈస్ నాట్ ఊరికే ఎవరో చెప్తున్నారని చేసేది కాదు. దాంట్లో కూడా అర్థం ఉంది. మనకు ప్రతి ఒక్క దానికి అవసరం ఉండే శక్తి ఇచ్చేదానికి కారణము చెట్లు. Okay, so this we need to understand. So next we will see the continuation of this, what happens to the glucose. So ఆకుల్లో తయారైన గ్లూకోజ్ని కాంపాక్ట్గా ప్యాక్ చేసి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ యాజ్ కార్బోహైడ్రేట్ కన్వర్ట్ చేసి ద ప్లాంట్స్ నుంచి వి టేక్ ఇట్ అండ్ వి ఈట్ ఇట్. సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్, తిన్న తర్వాత ఏం జరుగుతుంది? Disproportionately big esophagus. Okay, so rough diagram understanding purpose మాత్రమే. ఇదేమి? అవర్ మౌత్, ఈసోఫేగస్, స్టమక్ పొట్ట, లివర్ కాలేయం, ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులు, పెద్ద పేగులు, అండ్ ఇది ప్యాంక్రియాస్. ఓకే, సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ స్టార్చ్ని దట్ ఈస్ ద మెయిన్ స్టేపుల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. సో ఫుడ్ని డివైడ్ చేయాలంటే ఫ్యాట్ అంశం ఉంది, ప్రోటీన్ అంశం ఉంది, కార్బోహైడ్రేట్ అంశం ఉంది. సో కార్బోహైడ్రేట్ ఇస్ ద మెయిన్ స్టేపుల్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. దాంతోపాటు వీ హ్యావ్ ప్రోటీన్స్ ఫర్ బాడీ బిల్డింగ్ అండ్ ఫర్ రిపేర్ ఆఫ్ ఆర్గన్స్, దానికి ప్రోటీన్ వాడతాము. ఫర్ యాడింగ్ టేస్ట్ టు ద ఫుడ్, ఇన్ ఫార్మింగ్ సమ్ basis for the formation of hormones and for nerve production, and దానికంతా fat ని వాడతాం. But the main source of energy comes from burning of carbohydrate. So what happens to the carbohydrate once it enters our body? So digestion starts in the mouth itself. Saliva, లాలాజలంతోనే digestion start అవుతుంది. దాని తర్వాత పొట్ట లోపల బాగా యాసిడ్ ఉంటుంది, అది స్టమక్ బాగా చర్న్ చేస్తుంది అండ్ చిన్న చిన్న పీసెస్గా మనం తినే ఆహారము లోపల పేగులకి వెళ్తుంది. సో ఇన్సైడ్ ద ఇంటెస్టైన్, పేగులకి వెళ్ళిన తర్వాత లివర్ నుంచి ఎంజైమ్స్ వస్తాయి డైజెషన్కి. ఇంటెస్టైన్లోనే కొన్ని ఎంజైమ్స్ ఆర్ జనరేటెడ్ అండ్ ప్యాంక్రియాస్ నుంచి కూడా ఎంజైమ్స్ వస్తాయి. సో మూడు కలిసి డైజెస్టివ్ ప్రాసెస్ని చేసి మొత్తం కాంప్లెక్స్గా ఉన్న పదార్థాలన్నీ స్మాల్ 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 స్మాల్గా బ్రేక్ చేసి కొనాకు మళ్ళా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ వి అబ్జార్బ్ ఇట్ ఇన్ టు ద బ్లడ్. సో పేగుల నుంచి ఇట్ కమ్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. స్మాలెస్ట్ మాలిక్యూల్ గ్లూకోజ్గా డివైడ్ అయిన తర్వాత అది పేగుల నుంచి ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్. సో నెక్స్ట్ బ్లడ్ పని ఏంటి?
ఇట్ ఈస్ అ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అంటే అన్ని చోట్లకి ఎప్పుడు తిరుగుతూ ఉండాలి రక్తంలో ఉండే ఈ గ్లూకోజ్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ని శ్వాసకోశాల నుంచి ఆక్సిజన్ని, ద బ్రీత్ ఎయిర్ విచ్ వి బ్రీత్ ఇన్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. సో దాంట్లో ఉండే ఆక్సిజన్ని ఈ రక్తము పీల్చుకొని దాన్ని వేరే వేరే చోట్లకి అన్ని దానికి అందించే పని రక్తం చేస్తుంది. దాంతో పాటు అక్కడ జనరేట్ అయిన వేస్ట్, మెటబాలిక్ వేస్ట్ ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏముంటుంది, దాన్ని అక్కడి నుంచి క్లియర్ చేసేసి బయటకు పడేసే పని కూడా మన రక్తమే చేసేది. సో ఇట్ ఈస్ ద సర్క్యులేటరీ ఫ్లూయిడ్. సో సర్క్యులేట్ అవుతున్న బ్లడ్లో ఈ గ్లూకోజ్ వచ్చి ఒక సెల్ దగ్గరికి వస్తుంది. So this might be my muscle cell in the legs, or it might be my brain cell, or it might be my heart cell. ఏదైనా ప్రతి ఒక్క జీవకోశానికి ఈ గ్లూకోజ్ని అందించే పని రక్తం చేస్తుంది. కానీ గ్లూకోజ్ ఇక్కడ వరకు వచ్చి ఆగుతుంది, ఎందుకంటే ఈ సెల్లో అన్ని డోర్స్ క్లోజ్ అయినాయి. డోర్ ఓపెన్ చేస్తేనే గ్లూకోజ్ లోపలికి వెళ్ళొచ్చు. సో డోర్ ఓపెన్ చేసేదానికి ఫస్ట్ ఒక కీ కావాలి, లాక్ని తీసేదానికి. ఈ కీ ఏంటి అంటే ఇన్సులిన్. సో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఇంజెక్షన్ ఇన్సులిన్ తీసుకుంటూనే ఉంటారు 10 సంవత్సరాల నుంచి, కానీ ఇన్సులిన్ పని ఏంటి అని ఎవరికి అర్థమే కాలేదు. ఇన్సులిన్ ఏం పని చేస్తుంది? ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ ఇస్ ఫ్రమ్ వేర్ ఇన్సైడ్ ద బాడీ న్యాచురలీ ఇన్సులిన్ ఇస్ సెక్రీటెడ్. ఈ ఇన్సులిన్ చేసే పని ఏంటి? రక్తంలో ఉండే గ్లూకోజ్ని జీవకోశం లోపలికి తీసుకెళ్లే పని ఇన్సులిన్ చేస్తుంది. సో ఇన్సులిన్ తక్కువ ఉంటే గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళదు, రక్తంలోనే మిగిలిపోతుంది. అప్పుడు మీకు రక్తంలో గ్లూకోజ్ పెరిగితే దాన్నే డయాబెటీస్ అని పిలుస్తాం. సో ఇన్సులిన్ తీసుకుంటే మీరు ఆర్టిఫిషియల్గా బయట నుంచి ఇంజెక్షన్ తీసుకుంటే ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది? రక్తంలో ఉండే గ్లూకోజ్ని లోపలి తీసుకెళ్లేదానికి సహాయం చేస్తుంది. సో లోపల వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఈ గ్లూకోజ్ మళ్ళా దాన్ని మేము ఆక్సిజన్తో కాల్చి వీఆర్ గివింగ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఎగ్జాక్ట్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు ఫోటోసింథసిస్ ఏం రియాక్షన్ రాసామో దాన్నే ఆపోజిట్ రియాక్షన్ జరుగుతుంది ఇన్సైడ్ అవర్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ సెల్ ఆఫ్ ద బాడీ. అక్కడ ఏముంది? సన్లైట్ వాడి ఈ రియాక్షన్ జరిగింది. సో ఆపోజిట్ రియాక్షన్లో ఏమవుతుంది? ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇదే మన ప్రతి ఒక్క జీవనంకి అవసరం ఉండే శక్తి వచ్చేది ఇక్కడ నుంచినే, ఈ గ్లూకోజ్ని కాల్చినప్పుడే. ఓకే, అండ్ దిస్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద సెల్స్ అండ్ దిస్ ఎనర్జీ ఏటీపీగా స్టోర్ అవుతుంది. సో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడేదానికి రెడీగా ఏటీపీ బ్యాటరీ లాగా ఛార్జ్ అయ్యి రెడీగా ఉంటుంది. బట్ వాట్ ఆర్ వీ డూయింగ్? ఏం చేస్తున్నాము? అసలు దాన్ని వాడట్లేదు. నేను ఆల్రెడీ నిన్న మాట్లాడాము, వాకింగ్ అనేది ఎవరు చేయట్లేదు. శ్రమ నుంచి అవసరం ఉండే శక్తిని కాల్చి చేసేలాంటి పనులు ఎవరు చేయట్లేదు. సో గ్లూకోజ్ సెల్ లోపలికి ఏమో వచ్చింది, తర్వాత ఏమవుతుంది? ఇక్కడ నాకేం పని లేదు, అప్పుడే బ్యాటరీ ఛార్జ్ ఫుల్ ఉంది, నన్ను మళ్ళీ కాల్చి శక్తి వస్తే ఏమి లాభం లేదని మళ్ళా వెనక్కు బ్లడ్ లోపలికి వచ్చేస్తుంది. సిన్స్ వీఆర్ నాట్ యూజింగ్ ద ఎనర్జీ సఫిషియెంట్లీ, గ్లూకోజ్ ఎక్సెస్గా ఉంది, లోపల వెళ్ళి నాకు ఇక్కడ ఏం పని లేదు అని ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం తింటుండే ఆహారాలు. సో లెట్ us కమ్ బ్యాక్ టు టూత్ పేస్ట్. సో అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపిస్తారు? పిల్లలు చాక్లెట్లు, స్వీట్లు నోటికి వేసుకుంటూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? మైక్రో ఆర్గానిజమ్స్ నోట్లో పెరిగిపోతూ ఉంటాయి. అందుకే మీరు టూత్ పేస్ట్ వేసి రోజుకి 2 సార్లు అయినా రుద్దితే అదన్నీ డిషుమ్ యానిమేషన్ చూపిస్తారు. ఇక్కడ పళ్ళు అవి బ్యాక్టీరియా మళ్ళీ కోల్గేట్ పేస్ట్, ఈ పేస్ట్ డిషుమ్ చేసి అన్నీ క్లీన్ చేసేస్తుందని చూపిస్తున్నారు. సో తీపి వల్ల మీ పళ్ళు నాశనం అవుతున్నాయి, అందుకే టూత్ పేస్ట్ వాడండి అంటారు. ఆ టూత్ పేస్ట్ ఏం టేస్ట్ ఉంది? ఏ రుచి ఉంది? మళ్ళీ అది కూడా అదే స్వీట్గానే ఉంది. సో ఈవెన్ టూత్ పేస్ట్లో కూడా మీకు 20 to 22% ఆఫ్ షుగర్ ఉంది. మీరు ఆ ప్యాకెట్ తిప్పి చూస్తే తెలుస్తుంది. ప్యాకెట్ తిప్పి చిన్న అక్షరాలు చదివితే ఏం కనిపిస్తుంది మీకు? ఓన్లీ అ పీ సైజ్డ్ అమౌంట్ ఇస్ సేఫ్ అని రాస్తారు. అంటే ఎంత వాడాలి? ఇంత కొంచెం వాడితేనే అది సేఫ్గా ఉంటుంది, లేకుంటే ఇది మీకు డేంజర్ కావచ్చు, మీరు దాన్ని మింగితే దాంట్లో నుంచి మీకు కెమికల్స్ నుంచి క్యాన్సర్ కూడా రావచ్చు అని ఉంటుంది. కానీ ఎవరు ఆ చిన్న అక్షరాలు వీ డు నాట్ రీడ్. వాట్ డు వి సీ? అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపిస్తారు? టూత్ బ్రష్లో ఈ కొన నుంచి ఆ కొన వరకు పెద్దగా ఎస్ షేప్గా అంతా టూత్ పేస్ట్ వేసేది చూస్తాం. అదే మా తలకు పోతుంది. మేము అంతంత టూత్ పేస్ట్ వేసుకొని రోజు పళ్ళు రుద్దుతూనే ఉన్నాం. అయినా డెంటిస్ట్లు మాత్రము రోజుకు రోజు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అది యాక్చువల్లీ పనిచేసేది అయితే పళ్ళు గట్టిగా ఉండాలి కదా, గట్టిగా ఉన్నాయా? లేదు. చిన్న పిల్లలకి రూట్ కెనాల్ అంట, ఇంకా మిల్క్ టీత్ పోయి సెకండ్ రౌండ్ ఆఫ్ టీత్ వచ్చే ముందే దానికి రూట్ కెనాల్ చేస్తున్నారంట. దాంట్లో ఏం అర్థం ఉందో నాకు అర్థం కాదు. పీకేసి వదిలిపెడితే కొత్త వస్తాయి కదా, అంతవరకును ఆగట్లేదు. దానికే మళ్ళీ క్యాప్ వేసి ఇది చేసి అది చేసి అందరికీ హింస చేస్తున్నారు. సో ఆల్టర్నేటివ్ ఏమి? టూత్ పేస్ట్ ఏమో ఓకే మంచిది కాదని అర్థం చేసుకున్నాము. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఆల్టర్నేటివ్ కావాలి కదా, పళ్ళు రుద్దుకోవాలి. సో మీ రూమ్లో ఏమేమి పెట్టారు? నీమ్ స్టిక్, ఇంకా కానుగా స్టిక్స్ పెట్టారు. అది కాకుండా మెస్వాక్
స్టిక్ వాడచ్చు, బబుల్ ట్రీది స్టిక్ వాడచ్చు, ఉత్తరేణి దానిది కూడా వాడచ్చు. అండ్ అలాంగ్ విత్ దట్ బొగ్గు పొడి వాడుతున్నారు. ఇట్ ఈస్ అన్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు మళ్ళీ నిన్న మాట్లాడాము, ఇన్ టూత్పేస్ట్ మీ పళ్ళులో మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, నిమ్మకాయ ఉందా, బొగ్గు పొడి ఉందా అని వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు. ఆ టూత్పేస్ట్లోనే కొన్ని బ్లాక్ డాట్స్ పెట్టేస్తే అది మళ్ళీ బెటర్ టూత్పేస్ట్, ఇంకా ఎక్కువ రేట్లో అమ్మే టూత్పేస్ట్ అయింది. వై ఇస్ బొగ్గు పొడి గుడ్ ఫర్ యువర్ టీత్? ఏం పని చేస్తుంది? ఇట్ ఈస్ యాక్టివేటెడ్ చార్కోల్. సో యాక్టివేటెడ్ చార్కోల్లో చాలా ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉండే దానివల్ల ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు అబ్జార్బ్ ఆల్ ద బ్యాక్టీరియా, వైరస్ మీ నోట్లో ఉండేదాన్ని అంతా అట్రాక్ట్ చేసుకొని పట్టుకొనేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ టు క్లీన్ ద మౌత్. ఓడర్ కూడా, బ్యాడ్ ఓడర్ ఫ్రమ్ ద మౌత్ కూడా తీసే శక్తి బొగ్గు పొడిలో ఉంటుంది. దానికి యూజువలీ కొంచెం ఉప్పు, వేపపొడి, లవంగము ఇలాంటివి వేరే అదర్ మౌత్ హైజీన్కి అవసరం ఉండేటివి కలిపి వాడే అలవాటు అందరికీ ఉండింది. సో చిన్న పిల్లలు వస్తే ఫస్ట్ కంప్లైంట్ పేరెంట్స్ది, సరిగ్గా తినరు, మా పాప తినాలంటే నేను ఒక గంట వెనకాల చుడుతూ ఉంటే అప్పుడే ఇంత తింటుంది అని కంప్లైంట్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దిస్ ఇస్ ద కంప్లైంట్. మీరు పొద్దున్న లేచి ఆ చిన్న బాడీకి ఉండే కొంచెం రక్తానికి అంత టూత్పేస్ట్ వేసి రుద్దితే దాంట్లో ఉండే షుగర్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. మీరు 2 నిమిషాలు పేస్ట్ నోట్లో పెట్టుకుంటే చప్పగా అయిపోతుంది, తర్వాత తీయగా ఉండదు. ఎక్కడ పోయింది అదంతా? యూ హ్యావ్ అబ్జార్బ్డ్ ఇట్ ఇన్ టు యువర్ బాడీ, ద షుగర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇట్. సో పిల్లలకి ఉండే కొంచెం రక్తానికి అంత చక్కెర చాలు వాళ్ళకి ఆకలిని చంపేసేదానికి. ఆకలి ఎప్పుడు అవుతుంది? మన బ్లడ్లో గ్లూకోజ్ తక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్కి సిగ్నల్ వస్తుంది, నువ్వు ఏమైనా తినాలి అని. అప్పుడు ఆకలి అనిపిస్తుంది. సో ఆ సిగ్నల్ రాకుండా పోతుంది, ఎందుకంటే లేచిన వెంటనే మీరు బ్లడ్లో షుగర్ని సాచురేట్ చేసేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్, పిల్లలు బాగా తినాలంటే టూత్పేస్ట్ ఆపి పౌడర్తో పళ్ళు రుద్దితే వాళ్ళకి అపిటైట్ కొంచెం అయినా ఉంటుంది. సో నెక్స్ట్ వి స్పోక్ అబౌట్ కాఫీ అండ్ టీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ యువర్ బాడీ కాన్స్టిట్యూషన్. కొందరికి డెఫిషియన్సీ ఉంటుంది, కొన్ని రీజన్స్లో ఎక్సెస్ ఉంటుంది. ఎక్సెస్ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్ ఫర్ ద బోన్స్ అండ్ ద టీత్. టూ లెస్ ఉన్నా ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో యూ కెనాట్ జనరలైజ్ అండ్ సే అన్ని ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ దిస్. ద సేమ్ గోస్ విత్ యూసేజ్ ఆఫ్ సీ సాల్ట్. ఇప్పుడు చాలా రాక్ సాల్ట్, ఇప్పుడు చాలా మంది సైంధవ లవణమే వాడండి అదే మంచిది అని చెప్తున్నారు. వాట్ ఈస్ రాక్ సాల్ట్? ఇట్ ఈస్ సాల్ట్ విచ్ ఇస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ మైన్ చేసి వచ్చే సాల్ట్. సో ఇన్ ఈచ్ రీజన్ ఎలా సాయిల్ మారుతూ ఉంటుందో, ఇప్పుడు మీరు ఒక రీజన్లో వెళ్తే బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇంకో రీజన్లో రెడ్ సాయిల్ ఉంటుంది, అలా సాయిల్ టైప్స్ ఎలా ఉన్నాయో ద సేమ్ వే మీరు వెన్ యూ టేక్ రాక్ సాల్ట్ ద మినరల్ కంటెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రీజన్ టు రీజన్. సో అందరికీ రాక్ సాల్టే మంచిది అని చెప్పేది తప్పు అవుతుంది, ఎందుకంటే అందరికీ అక్కడక్కడ దొరికే రాక్ సాల్ట్లో కాన్స్టిట్యూయెంట్స్ వేరేగా ఉంటాయి. కొన్ని అవసరం ఉండొచ్చు, కొన్ని అవసరం లేనిది ఎక్కువ కావచ్చు. సో ఆన్ అ రెగ్యులర్ బేసిస్ టు యూజ్ రాక్ సాల్ట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. అప్పుడప్పుడు వాడేది మంచిది. సాల్ట్ నీడ్స్కి సముద్రం ఉప్పే వాడేది మంచిది. ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ఇప్పుడు మాకు దొరుకుతుండేది మొత్తం రిఫైన్ అయ్యి కెమికల్స్ వాడి అవన్నీ చేస్తున్నారు, దట్ ఈస్ అ సెకండరీ థింగ్. బట్ సముద్రం ఉప్పు ఇస్ వాట్ ద బాడీ రిక్వైర్స్. సేమ్ వే మీకు అండర్ గ్రౌండ్ వాటర్లో కూడా ఫ్లోరైడ్ కంటెంట్ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో ఐ కెనాట్ జనరలైజ్ అండ్ సే ఇదే అందరూ చేయాలని. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఇన్ విచ్ యూ ఆర్, డిపెండింగ్ ఆన్ హౌ ద వాటర్ టేబుల్ ఇస్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద బోర్వెల్ వాటర్. కాఫీ అండ్ టీ ఎన్ని గ్లాసులు అవుతాయి పర్ డే యూజువలీ? పొద్దున్న లేచిన వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయ్యేదానికి 1 cup కాఫీ ఆర్ టీ. సో వీ ఆల్రెడీ సా ఎదర్ బెడ్ కాఫీ, బెడ్ టీ బిఫోర్ బ్రషింగ్ ఆర్ ఆఫ్టర్ బ్రషింగ్, దట్ ఈస్ వేరియబుల్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకోసారి. నెక్స్ట్ ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్లో ఫస్ట్ 1 hour పని చేసిన వెంటనే కొలీగ్స్తో ఒక చిన్న బ్రేక్ కావాలని అలా బయటకు వెళ్ళి కాఫీ ఆర్ టీ. లేకుంటే ఇంకా ఇప్పుడు చిన్న ప్లాస్టిక్ కప్పులో ఆఫీస్కే వచ్చి మీ టేబుల్ పైన పెట్టి వెళ్తున్నారు. దెర్ ఆర్ పీపుల్ సెల్లింగ్ కాఫీ టీ ఇన్ స్మాల్ ప్లాస్టిక్ కప్స్. సగం టీ ఉండేదంతా దాంట్లో వేడి టీ ఆ ప్లాస్టిక్ కప్లో వేస్తే సగం ప్లాస్టిక్ దాంట్లో కరిగి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా భోంచేస్తారు, భోంచేసిన తర్వాతను పని చేయాలి. హెవీ మీల్ అయిన తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది, అయినా పని చేయాలి ఆ టైంలో అని ఫ్రెష్గా అయ్యేదానికి ఒక కాఫీ ఆర్ టీ. ఇంకా ఆఫీస్ అయిపోయింది, మొత్తం ట్రాఫిక్లో ఇంటికి వస్తారు, ఆ ట్రాఫిక్లోనే హెడేక్ స్టార్ట్ అయిపోయింటుంది, ఆ సౌండ్కి ట్రాఫిక్కి అలిసిపోయి ఉంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకోవాలి. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో కాఫీ ఆర్ టీ. సో ఆన్ అన్ యావరేజ్ పీపుల్ ఆర్ డ్రింకింగ్ 3 to 5 glasses ఆఫ్ కాఫీ ఆర్ టీ ఎవ్రీ డే. సో 1 glassలోనే మీకు మినిమమ్ ఆఫ్ 5 grams ఆఫ్ షుగర్ కన్జంప్షన్ ఉంటుంది. వాట్ ఈస్ షుగర్? షుగర్ ఇస్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. సో 1 single step మీ దేహం లోపలికి వెళ్ళిన వెంటనే వితిన్ అ మినిట్ ఆల్ ద షుగర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ అండ్ మీ రక్తానికి సడన్గా ఒక రష్ ఆఫ్ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో వీ ఆల్రెడీ సా గ్లూకోజ్ బర్న్ చేయట్లేదు, దానివల్ల వాడలేని గ్లూకోజ్ మళ్ళీ బ్లడ్కి రిటర్న్ అవుతుంది. దాంతోపాటు ఇలా త్రూ అవర్ ఈటింగ్ హ్యాబిట్స్ వీఆర్ ఫ్లషింగ్ ద బ్లడ్ విత్ గ్లూకోజ్ ఎవ్రీ అవర్ టు అవర్ మళ్ళా గ్లూకోజ్ని రక్తానికి పంపిస్తూనే ఉన్నాం.
So 5 grams into 5 almost, just by coffee and tea we are sending 25 grams of sugar into our body. ఒక రోజుకి అవసరం ఉండేది ఎంత షుగర్? Average human being requirement of sugar per day 5 grams. Any other answers? Number of kgs into 100. How much you weigh into? So if I weigh 50 kgs, I need 50 grams. Okay. Another answer? Any other answer? The correct answer is 0. Sugar is not a substance which we should consume at all. మనకు ఆరోగ్యంగా ఉండేదానికి చక్కెర తీసుకోకూడదు. పర్మిటెడ్ అమౌంట్ ఇస్ కొన్ని ఉన్నాయి, అంటే అవసరం ఉండేది కాదు, ఇంత తీసుకున్నా పర్వాలేదు అనేది డిపెండింగ్ ఆన్ లైక్ హీ సెడ్ బాడీ వెయిట్, దెర్ ఇస్ అ లిటిల్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ యాజ్ హై యాజ్ 50 grams of course, బట్ ఉంది. బట్ actually required amount of sugar per day is 0. You do not require any direct sugar, but just through coffee tea we are taking 25 grams. And then inka emi next what do we do? Coffee tea తాగి ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ వస్తుంది. సో డాక్టర్ని అడిగితే ఏం చెప్తారు, ఎంటీ స్టమక్లో ఇఫ్ యూ యూస్ కాఫీ టీ గ్యాస్ట్రిక్ వస్తుంది. సో వాట్ యూ నీడ్ టు డూ, నాట్ ఆన్ ఎంటీ స్టమక్, సో దాంతోపాటు బిస్కెట్ ఇలా డిప్ చేసుకోనో రస్క్ డిప్ చేసుకోనో ఫస్ట్ దాన్ని తిని తర్వాత కాఫీ టీ తాగుతున్నాం. సో మీరు తింటుండే బిస్కెట్స్ రస్క్లో ఏముంది, డాల్డా ప్లస్ మైదా ప్లస్ షుగర్. చూసాను 17% ఇన్ సాల్ట్ బిస్కెట్లోనే మీకు 17% ఉంటుంది. ఇంకా స్వీట్గా టేస్ట్ అయ్యే బిస్కెట్ అయితే 25% ఆఫ్ షుగర్ ఉంటుంది. సో మీరు 100 grams ప్యాకెట్ బిస్కెట్ తింటే దాంట్లో 25 grams ఆఫ్ షుగర్ తినింటారు. నాకు షుగర్ ఉంది అనుకొని మీరు సాల్ట్ బిస్కెట్ తింటున్నా దాంట్లో 17 to 20% ఆఫ్ షుగర్ ఉంది. మీకు అది స్వీట్గా అనిపించకూడదు అని ఎక్స్ట్రా సాల్ట్ అడిషనల్గా వేసి ఆ స్వీట్ టేస్ట్ని కవర్ చేసింటారు. బట్ ఆన్ అ కంపల్సరీ బేసిస్ ఎవ్రీ ప్యాకెటెడ్ ఫుడ్ హ్యాస్ షుగర్ ఇన్ ఇట్. Sugar free, we'll speak about sugar free. That is even more dangerous. It is artificial sweetener is even more dangerous. It has cancer causing agents. Ani so maida next undedi dantlo maida. What is maida? Refined wheat flour is maida. I have to clarify this. Initially I used to not tell, andarki telusu maida ante godam pindi ani anukuntunnanu, కానీ unfortunately పేషెంట్ వచ్చారు, వాళ్ళకి మొత్తం గోధుమలు ఆఫ్ చేయండి అమ్మా, గోధుమలు ఇవ్వద్దండి. నిన్న చెప్పాను, ద 3-year-old బాయ్ హూ హ్యాడ్ గాల్ బ్లాడర్ స్టోన్స్. సో గాల్ బ్లాడర్ మొత్తము 3 సంవత్సరాలకి అబ్బాయికి గాల్ బ్లాడర్ నిండా రాళ్ళు నిండికిపోయాయి. సో దే సజెస్టెడ్ సర్జరీ చేస్తాము తీసేస్తామని, అంత చిన్న వయసులోనే తీసి పడేస్తే పోయిందని అనుకున్నారు. బట్ దే కేమ్ టు అస్, మందులతో కరిగించచ్చా అని అడిగారు. ట్రై చేస్తాము, చూస్తాం, ఒక 6 months టైం ఇవ్వండి అని చెప్పాం. సో వెన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ వి టోల్డ్ హర్, గోధుమలు ఇయ్యకమ్మా, బియ్యం ఇయ్యకు, సిరిధాన్యాలు ఇయ్యని చెప్పి పంపిస్తే 2 months తర్వాత వచ్చారు స్కానింగ్ తీసుకుని, ఏమి తగ్గలేదు, మీరు మందులు ఇచ్చారు, ఏమి కావట్లేదు, ఏం చేసేది అని. సరే ఏమి ఇస్తున్నావు, ఏం తినట్లేదు, ఏం తింటున్నానంటే గోధుమలు మొత్తం ఆఫ్ చేశాను, రోజు మైదాతో చపాతీ చేసి పెడుతున్నాను అని చెప్పింది. సో దిస్ ఈస్ ద we have become so blind to what is happening. ఏం తింటున్నాం అనేది అస్సలు గమనం లేదు. సో I have to clarify that maida comes from wheat. సో వాట్ డు వి డూ విత్ ద వీట్? వీటిలో గోధుమలో కొంచెము ఎక్కడో ఫైబర్ ఉంది, అది కొంచెం బ్రౌన్గా ఉంటుంది. మనకు అన్ని తెల్లతనం మీద వ్యామోహం. వీ వాంట్ ఎవ్రీథింగ్ టు బి వైట్. అమ్మాయిలు తెల్లగా ఫేర్నెస్ క్రీమ్ పూసుకొని దే కీప్ ట్రైంగ్ టు బికమ్ ఫేరర్ అండ్ ఫేరర్. రైస్ బాగా పాలిష్ అయ్యి వైట్గా ఉంటే ఆహా బాగుంది ఈ రైస్ అని అనుకుంటాం. అలాగే గోధుమ పిండిలో ఉండే కొంచెం బ్రౌన్ కలర్ని తీసేసేదానికి వి యూజ్ అ బ్లీచింగ్ ఏజెంట్ వాడి దాన్ని మైదాగా కన్వర్ట్ చేస్తాం. సో ద సబ్స్టెన్స్ యూజ్ టు బ్లీచ్ to make maida is a precursor of alloxane. సో alloxane అనే కెమికల్ ఇంకొక మేజర్ యూజ్ ఉంది మార్కెట్లో. ఏమి అంటే, ఇప్పుడు ఒక కొత్త డ్రగ్ వచ్చింది అనుకోండి, షుగర్కి నేను ఒక మందు కనిపెట్టాను, దాన్ని నేను డైరెక్ట్గా మార్కెట్లో అమ్మలేను. ఫస్ట్ ప్రయోగాలు జరగాలి. ఫస్ట్ ఎలక పైన ప్రయోగం చేయాలి, కుందేల పైన చేయాలి, డాగ్స్ పైన చేయాలి, మంకీస్ పైన చేయాలి. ఇవన్నీ దాంట్లో సక్సెస్ అయితే మై ట్రయల్స్ ఇఫ్ దర్ ఆల్ సక్సెస్ఫుల్ ఆన్ దీస్ ల్యాబ్ యానిమల్స్, దాని తర్వాత నేను మార్కెట్లో ఫస్ట్ కంట్రోల్డ్ గ్రూప్ ఆఫ్ హ్యూమన్స్కి ఇచ్చి చూసి తర్వాత మార్కెట్లో అవ్వచ్చు. సో ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ మై డ్రగ్ ఆన్ దీస్ యానిమల్స్ ఏం చేయాల్సి వస్తుంది? ఐ నీడ్ టు ఫైండ్ అ ర్యాట్ విచ్ హ్యాస్ డయాబెటీస్ టు టెస్ట్ హౌ మై మెడిసిన్ ఫర్ డయాబెటీస్ వర్క్స్. ఐ నీడ్ టు హ్యావ్ అ డాగ్ ఆర్ అ మంకీ విచ్ హ్యాస్ డయాబెటీస్. ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. సో ఏం చేస్తారు? బాగుండే యానిమల్ని తెచ్చి దానికి డయాబెటీస్ వచ్చేలాగా చేస్తారు. డయాబెటీస్ వచ్చేలాగా చేసేదానికి వాడేది ఏమి? ద సేమ్ కెమికల్ అలోక్సేన్. దాని ఒక వారం ఇంజెక్షన్ ఇస్తే చాలు, మొత్తము ఈ ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ నాశనం అయిపోతాయి, ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుంది. సో దానికి డయాబెటీస్ వస్తుంది.
అదే పదార్థం మేము రోజు రోజు కొంచెం 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 మొత్తం అలోక్సిన్తో తినట్లేదు, దాంట్లో కొంచెం ట్రేసెస్ మిగిలి ఉంటుంది, మైదాలో కొంచెం ఉంటుంది. సో 6 నెలల పిల్లల నుంచి బిస్కెట్ ప్యాకెట్లు చేతిలో పెట్టి మైదా తింటున్నాము. నూడిల్స్లో మైదా, రోటీ, నాన్, కుల్చా, పరాఠా అన్నీ మైదా, పిజ్జా, బ్రెడ్, బేకరీ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి మైదాతో చేసి తింటూనే ఉన్నాము. నిదానంగా రోజు రోజు కొంచెం కొంచెంగా మీ ప్యాంక్రియాస్ నాశనం అవుతూ వస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అందుకే 20 to 25% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ బికమింగ్ డయాబెటిక్. సో ఇలాంటి పదార్థాలు తింటుంటే ఎలా షుగర్ రాకుండా ఉంటుంది? అందుకే నేను చెప్పాను కదా 20-25 year oldsకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఎందుకు? వాళ్ళు పొద్దున సాయంత్రం 3 పూట్ల ఇవే మైదాతో ఏదేదో పదార్థాలు వాడుకొని తింటున్నారు. నెక్స్ట్ టాకింగ్ అబౌట్ డాల్డా ఏమి ఏదేది మీట్ ఇండస్ట్రీలో ఉండే వేస్ట్ అంతా ప్రొడక్షన్ ఎంత ఉంటుందంటే అన్ని పార్ట్స్ వాడలేరు. సో చాలా వేస్ట్ ఇస్ జనరేటెడ్. దాని అంతా వేసి ఉడికించినప్పుడు ఫ్యాట్ అంతా తేలుతుంది, దాన్ని సెపరేట్ చేసి డాల్డా అని ముందు డాల్డా అంటే వనస్పతి, అంటే వనమూలికల నుంచి తీసి అమ్ముతున్నారు ఫ్యాట్ని. ఇప్పుడు వనమే లేదు, ఇంకా వనమూలికల నుంచి వనస్పతి తీసేది ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇప్పుడు దొరుకుతుండేది ఆల్ ద డాల్డా ఇస్ లార్డ్, అండ్ ఆల్ ద బేకరీ ప్రోడక్ట్స్ ఆర్ మేడ్ యూజింగ్ దిస్ డాల్డా. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ ఆల్ ద టాక్సిన్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫ్యాట్. సో మీరు యానిమల్, నేను నాన్ వెజిటేరియన్ నాకేమంటా అని కొందరు అంటారు, బట్ మీరు ఆ ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఆ దేహంలో ఉండే టాక్సిన్స్ అంతా ఫ్యాట్ భాగంలో కాన్సన్ట్రేట్ అయ్యి మీకు టాక్సిక్ లోడ్ ఎక్కువ అవుతూ వస్తుంది.